కడప జిల్లా బద్వేల్ రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాల సందర్భంగా కరెస్పాండెంట్ తలారి రత్నం, స్కూల్ డైరెక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా నాగేశ్వరరావు, డాక్టర్ చిన్న, డాక్టర్ చైతన్య జ్యోతి విచ్చేసి అనంతరం విద్యార్థులకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణమని అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని అన్నారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారని అన్నారు. ఒక తల్లి తన కడుపు బిడ్డ కడుపు చూసినట్టు మనం ఏమీ లేకపోయినా భోజనాలు పెట్టి ఆదరిస్తారు. ఇక్కడ మాత్రము తెలిసిన వాడు కనబడినా మనకి ఏమన్నా భోజనం పెట్టాలనో లేకపోతే డబ్బులు ఇవ్వాలనో అని చెప్పేసి మనము మన యొక్క ముఖాన్ని చాటి వేసుకుంటాం. మరి ఏదేమైనా ఈ గ్రామీణ వాతావరణ పండుగను మనము జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇంతమంది ప్రముఖుల మధ్య, టీచర్స్ మధ్య, మరి విద్యార్థులు రంగురంగుల బట్టలు వేసుకుని మన సాంప్రదాయానికి అనుకూలంగా దుస్తులు ధరించి రైతును సైనికుని ఈ దినం గుర్తుపెట్టుకోవాలి. రైతు అన్నం పండిస్తేనే మనం ఈరోజు భోజనం తింటున్నాం. కానీ మనకు ఆకర్షణకు ఉపయోగపడే వస్తువులు ధరలు పెరిగిన కొంటూ ఉంటున్నాం. కానీ బియ్యం ధర పెరిగితే మాత్రం చాలా బాధపడుతుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఈ భూమి మీద బ్రతకాలంటే మాత్రం మన కడుపు అన్నం కావాలి. ఆ అన్నం పండించే రైతులు ఈరోజు మనస్ఫూర్తిగా మనం అభినందించాలా. ఇటువంటి ఒక గొప్ప పండుగ రోజు ఈ యొక్క వాతావరణంకు మనం కల్పించిన ఈ అతిథులకు, మరి రిపోర్టర్స్కు, ముఖ్యంగా హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాంటి పండుగల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి. దాదాపు నెల రోజుల ముందు నుంచే ఈ సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగ పూర్తిగా గ్రామీణ పండుగగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రైతు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండిస్తాడు. ఆ పంటలు చేతికొచ్చే సమయం ఇది. అంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉంటూ అన్ని రకాలుగా సంతోషంగా ఉన్న పండుగ ఈ సంక్రాంతి పండుగ. మరి నెల రోజుల ముందు నుంచే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి ముందు ఈ రంగముల కార్యక్రమం ఉంటుంది. మరి ఇంటి ముందర కళ్యాణం చల్లి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల పైన రకరకాల పూలతో అలంకరించి